ట్రైలర్ చూసి కొంతమంది ముదిరాజుల సామాజిక వర్గానికి చెందిన బీసీ నేతలు సినిమా ఆపుతామంటున్నారు. మరి మీరేం చెప్తారు? సినిమా ఆగుద్దా ఆగదా? అసలు సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక సినిమా ఇండస్ట్రీగా చెప్తున్నారు. ఎలాంటి సినిమా అనేది పక్కా ఆగదు బ్రో. ఎందుకంటే చాలా సినిమాలు అంటుంటారు, అంటే అదర్ ఫ్యాన్స్ కానీ లేకపోతే చాలా మంది అంటుంటారు మూవీ ఆపుతాం అంటే. అంతకుముందు కూడా చాలా మూవీస్ అలా అన్నారు ఆపుతాం ఆపుతాం అని. బట్ ఏ మూవీ అయితే ఆపే రైట్స్ అయితే ఉండదు. ఎలాగైనా మూవీ అనేది అసలు ప్రొడ్యూసర్ కూడా చెప్పిండు 24th అయితే పక్కా వస్తున్నాం కొడుతున్నాం అని. బట్ మూవీ అయితే పక్కా డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ పండుగ సాయన్న అనే వ్యక్తి స్వతంత్ర సమరయోధుడు, ఆయన గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? కొంత ఏమైనా తెలుసా మీకు ఆయన గురించి? నాకైతే అతని గురించి అంత తెలియదు బ్రో. అంత ఎప్పటిదో కాబట్టి మనకు అంత తెలియదు. జస్ట్ మనం ఇప్పుడు అంత సోషల్ మీడియాని అంత ఫాలో అవుతాం కాబట్టి అంత తెలియదు దాని గురించి. మరి ఒకవేళ స్టోరీ అదే అయినా కానీ ఆయన గురించి బయట చరిత్రకు తెలుస్తుంది అంటారా ఒకవేళ నిజమైతే? ఆ పక్క తెలుసు. చావా మూవీ కూడా చూసాం. చావా మూవీ గురించి కూడా ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు దాని గురించి శంభోజీ దాని గురించి చెప్తే ఎట్లా అంటే మనకు అంతకుముందు ఎవరికి తెలియదు. బట్ ఆ మూవీ వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుసు. బట్ ఈ మూవీ కూడా తీస్తే వాళ్ళ గురించి ఉంటే డెఫినెట్లీ వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాబిన్ హుడ్ ఆయన అంత పవర్ఫుల్, ఒకనొక టైంలో ఆయన ఒక పెద్ద స్వతంత్ర సమరయోధుడు, ప్రాణాలు అర్పించాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి అటువంటి వ్యక్తి గురించి ఒకవేళ కథ నిజమైతే, నిజంగా సినిమా తీసినట్లయితే మంచిదేనంటారా చెడ్డ అంటారా? మనం ఎట్లా ప్రతిసారి జరిగిన స్టోరీ తీస్తే ఎవరికైనా ప్రతి ఒక్క మూవీ ఇష్టం అయితే. ఎందుకంటే తండ్రి మూవీ చూసుకున్నాం, అదొక అంటే జరిగింది ఒక ఆంధ్ర వాళ్ళది, అదొక మత్స్యకారుల గురించి కాబట్టి ఆ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ అయింది. బట్ ఇది కూడా ఒక మన నిజమైన స్టోరీ అయితే. బట్ అది కూడా మంచి రెస్పాన్సిబుల్ వస్తుంది కదా. అంటే ఏఎం రత్నం గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు TV9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ స్టోరీకి పండుగ సాయన్న గారికి సంబంధం లేదు, ఇది మేము కల్పించుకున్న రాత తప్పితే ఆయన గురించి మాకు ఈ స్టోరీకి అయితే సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా సినిమా ఆపుతా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బట్ మూవీ అయితే ఆపడం అయితే కరెక్ట్ కాదు బ్రో. ఎందుకంటే మనకు మూవీ వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే మనం చూడండి నేను చెప్పలేము కదా. ఒకసారి మూవీ చూస్తే మనకు తెలుస్తుంది, అప్పుడు మనం ఏమన్నా మాట్లాడడానికి ఉంటుంది. బట్ మూవీ ఇంకా రాలేదు కాబట్టి మూవీ వచ్చేదాకా వెయిట్ చేసి మూవీ చూసాక అందులో ఏమైనా స్టోరీ ఉంటే బట్ ఇది మాది అని అప్పుడు మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా ట్రైలర్ చూసాము, అది ఖచ్చితంగా పండుగ సాయన్న గారిని వ్యతిరేకించే విధంగా, ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ వ్యాఖ్యలు చేయడం? అదైతే కరెక్ట్ కాదు. ఎట్లా అంటే మూవీ అనేది ఫస్ట్ రిలీజ్ కావాలి, రిలీజ్ అయ్యాక చూసాక తెలుస్తుంది కదా మనకు. అట్లా ఫస్ట్ అయితే మూవీ రిలీజ్ అయ్యాక. ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ చూసారా మీరు? చూసా బ్రో. ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగుంది ట్రైలర్. అంటే దాని కిరవాణి కూడా బీజం చాలా బాగా కొట్టాడు. బట్ చాలా బాగుంది. అంటే అందులో ఫైట్స్ కానీ ప్రతి డైలాగ్స్ ప్రతి ఒక్కరు బాగుంది. ట్రైలర్ ఆల్రెడీ 48 మంచి రికార్డ్ వ్యూస్ సాధించింది కదా. ఇప్పటి వరకు ఉన్న ట్రైలర్స్ అన్నింటినీ కూడా ఇది బీట్ చేసింది కదా. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎట్లా అంతకుముందు పుష్ప ఉండే, అంటే 44 millions ఉండే. బట్ ఇప్పుడు దీన్ని దాటేసి 48 వచ్చింది. పడిగా ఇంకా ఓజీ ఉంది అసలు. ఇంకా జస్ట్ ఇది హరిహర వీరమల్లే. ఇక ఓజీకి అయితే ఇంకా రికార్డులు ఇంకా మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు ఆపుతా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా 12 సార్లు వరకు కూడా పోస్ట్ పోన్ అయింది. మరి ఈసారి అయినా రిలీజ్ అవుతా లేదా? ఈసారి అయితే పక్కా డెఫినెట్లీ రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే అంతకుముందు మనకు రిలీజ్ కాకముందే ట్రైలర్ ఇవ్వకపోవు. బట్ ట్రైలర్ ఇచ్చారు కాబట్టి సరే పక్కా 24కు రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రొడ్యూసర్ చెప్పారు. బట్ డైరెక్టర్ కూడా చెప్పాడు ఈసారి పక్కా వస్తుంది. పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా తన సినిమాలు ఆగడం కోసమే చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రాజకీయ కుట్రకోణం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని బీసీ కులస్థలం అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చి దీన్ని ఆపుదామని ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? ఎలా అంటే రాజకీయం అంటే తెలుసు కదా బ్రో. ప్రతి ఒక్క రాజకీయం అంటే ప్రతి ఒక్కరికంటే పుల్లలు పెట్టుకుంటున్నట్టు. ఎట్లా అంటే ఆ మూవీ ఆపాలి, దాని ప్రతి రాజకీయం అంటే చాలా ఉంటాయి. అంటే వాళ్ళకు పరోక్షంగా కానీ ఎట్లయినా వాళ్ళ గొడవలు ఉంటాయి కదా, వాటి వల్ల చాలా మంది ఇలా రుద్దుతారు అంతే తప్ప. కానీ బట్ మూవీ అయితే డెఫినెట్లీ రిలీజ్ అవుతుంది. ఒక మాటలో హరిహర వీరమల్లు మీద నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే మూవీ ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా.